వర్లీ పెయింటింగ్ ఏ రాష్ట్రానికి చెందినది? మహారాష్ట్ర. కల్బేలియా నృత్యం ఈ రాష్ట్రానికి చెందినది? రాజస్థాన్. క్రెస్కోగ్రాఫ్ను కనుగొన్నది ఎవరు? జగదీష్ చంద్రబోస్. భారతదేశంలో లక్క పరిశోధనా సంస్థ ఎక్కడ కలదు? రాంచీ. సింధు నాగరికతలో అతిపెద్ద నౌకాశ్రయం గల నగరం ఏది? లోతాల్. దక్షిణ భారతదేశంలోని ఏకైక మహాజనపదం ఏది? అస్మక. పంచపాండవ రథాలుగా పేరు పొందిన మహాబలిపురంలోని 5 రథాలను నిర్మించిన రాజు ఎవరు? మొదటి నరసింహవర్మ. తన సొంత ఖర్చులకు అవసరమైన డబ్బును టోపీలు కుట్టడం ద్వారా సంపాదించిన మొఘల్ రాజు ఎవరు? ఔరంగజేబు. ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఇచ్చింది ఎవరు? భగత్ సింగ్. ప్రపంచ ఓజోన్ దినం ఏ రోజున నిర్వహిస్తారు? సెప్టెంబర్ 16. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో కలదు? ఉత్తరప్రదేశ్. భూమధ్య రేఖ వద్ద రేఖాంశానికి మధ్య దూరం ఎంత? 111 కిలోమీటర్లు. ద్రాక్ష తోటల పెంపకమును ఏమంటారు? విటికల్చర్. డార్జిలింగ్ అనే వేసవి విడిది ప్రాంతం ఏ రాష్ట్రంలో కలదు? పశ్చిమ బెంగాల్. ఆంధ్ర కాశ్మీర్గా పేరుగాంచిన ప్రదేశం ఏది? లంబసింగి. హీరాకుడ్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించారు? మహానది. రాష్ట్రపతికి వీటో అధికారం కల్పించే ఆర్టికల్ ఏది? ఆర్టికల్ 111. భారత రాజ్యాంగంలో భారతీయ నేపథ్యంగా ఉండే కీలకమైన గ్రామాలను విస్మరించారని విమర్శించిన వ్యక్తి ఎవరు? దామోదర్ స్వరూప్ సేత్. మన రాజ్యాంగ సభ అధ్యక్షుడు ఎవరు? బాబు రాజేంద్ర ప్రసాద్. ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్సభకు 2 ఆంగ్లో ఇండియన్లను నామినేట్ చేసే పద్ధతికి స్వస్తి పలికారు? 104వ రాజ్యాంగ సవరణ చట్టం. ఆర్టీఐ చట్టం ఏ సంవత్సరంలో అమలు చేయబడింది? 2005 సంవత్సరంలో అమలు చేయబడింది. మానవునిలో ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని ఏ భాగాన్ని పేర్కొంటారు? ప్లీహం. హోమియోపతి వైద్య విధానాన్ని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరు? డాక్టర్ శామ్యూల్ హనీమన్. ర్యాబిస్ వ్యాధి ప్రభావానికి గురయ్యే భాగం ఏది? మెదడు. క్రింది వాటిలో కలరా వ్యాధికి కారణం అయ్యేది ఏది? ఆప్షన్ ఏ వైరస్, బి బ్యాక్టీరియా, సి ప్రోటోజోవా, డి శిలీంధ్రం. సరైన సమాధానం ఆప్షన్ బి బ్యాక్టీరియా. చీమలు కుట్టినప్పుడు శరీరంలోకి ప్రవేశించే ఆమ్లం ఏది? ఫార్మిక్ ఆమ్లం. భారత కాలమాన రేఖ కర్కట రేఖలు ఏ రాష్ట్రంలో ఖండించుకుంటాయి? ఛత్తీస్గఢ్. బ్రహ్మపుత్ర నది యొక్క ఏ ఉపనదిని బంగారపు నది అంటారు? సుబనసిరి. బిత్రా దీవి భారతదేశంలో ఏ దీవులలో భాగం? లక్షద్వీపులు. రజియా సుల్తానా ఏ వంశానికి చెందినది? బానిస వంశం. విక్రమశిల విశ్వవిద్యాలయ స్థాపకుడు ఎవరు? ధర్మపాలుడు.
భారత ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు? అమెరికా. WHO ఏ సంస్థకు 2024 సంవత్సరంకి గాను నెల్సన్ మండేలా అవార్డు ఫర్ హెల్త్ ప్రమోషన్ను అందించింది? నిమ్హాన్స్. వింబుల్డన్ 2025కి సంబంధించి సరైన సమాధానం గుర్తించండి. గ్రాస్ కోర్టుపై ఆడతారు. 2025 పురుషుల సింగిల్స్ విజేత జానిక్ సిన్నర్, మహిళల సింగిల్స్ విజేత ఇగా స్వైటెక్. పైవన్నీ సరైనవి. సరైన సమాధానం ఆప్షన్ డి. దక్షిణ తీర ప్రాంత రైల్వే కేంద్రం ఎక్కడ కలదు? విశాఖపట్నం. ఇది 18వ రైల్వే జోన్. ISSకి వెళ్ళిన తొలి భారతీయుడు ఎవరు? ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. శుభాంశు శుక్లా. 2028 సమ్మర్ ఒలింపిక్స్ ఎక్కడ జరగనున్నవి? లాస్ ఏంజల్స్, అమెరికా. ఇది 3వసారి జరుగుతున్నాయి అక్కడ. ఏ కమిటీ సూచన ప్రకారం NCCను ఏర్పాటు చేశారు? కుంజురు కమిటీ. భారతదేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ స్టేషన్ ఎక్కడ రానున్నది? సూరత్. ఇటీవల వార్తల్లో ఉన్న ఊలా టీ ఏ రాష్ట్రానికి సంబంధించింది? అస్సాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.